ఎంతెంత దూరం కోసెడు కోసెడు దూరం అన్న రీతిలో సాగిపోతున్న లోక్పాల్ ప్రసహనంలో మరో అధ్యాయం మొదలైంది. తీవ్ర గందరగోళం హైడ్రామాల మధ్య గత ఏడాది రాజ్యసభ ఆమోదానికి నోచుకొని లోక్పాల్ ముసాయిదా మరోసారి పెద్దల సభ ముందుకు వచ్చింది. కాకలు తీరిన కాంగీలంతా కూడబలుక్కుని రూపొందించిన జనలోక్పాల్పై ఇప్పటికే ఎన్నో విమర్శలు చెలరేగుతున్నాయి. అయ్యవారిని చేయబోతే కోతిలా మారిందన్న చందంగా రూపురేఖలే కోల్పోయిందని ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానిని చేర్చడమనే కీలక డిమాండ్కి ఒప్పుకున్నట్లు కనిపిస్తున్నా వస్తున్న ముసాయిదాలో ఎన్నో లోటుపాట్లు, లోక్పాల్ లోకాయుక్త వేరు చేయడం, సిబిఐని దాని పరిధి నుంచి తప్పించడం, ప్రతిపాదిత డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పై సిబిఐకే పెత్తనాన్ని అప్పగించడం వంటి ఎన్నో సాముగారిడీలతో కోరలు తీసిన పాముల పార్లమెంటు ముందుకు వచ్చిన లోక్పాల్ ఈసారైనా గట్టెక్కుతుందా అన్నదే అసలు ప్రశ్న. ఒకటి కాదు, రెండు కాదు, పార్లమెంట్ ఆమోదం కోసం 4 దశాబ్దాలుగా పడిగాపులు కాస్తూ జోక్పాల్గా మారిన జన్ లోక్పాల్ కథ ఇది. స్వతంత్రం వచ్చిన తరువాత దట్టంగా పేరుకొనిపోతున్న అవినీతి పంకిలాన్ని వదిలించడం కోసం వెలుగులోకొచ్చిందే ఈ లోక్పాల్ ప్రతిపాదన. యూరోపియన్ దేశాల్లోలానే అవినీతి రూపుమాపడం కోసం రూపొందించిన లోక్పాల్ 1969 నుంచి కొత్త ఢిల్లీ ప్రజాసభల ముందు చక్కర్లు కొడుతూనే ఉంది. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ హయాంలో 1969లో లోక్సభలో ప్రవేశపెట్టడంతో దాని ప్రస్థానం ప్రారంభమైంది. ప్రధాని, పార్లమెంట్ సభ్యుల్ని గీటురాయికి నిలపడమా అనే అభ్యంతరాలతో మొదలైన పంచాయతీలు ఈ రోజుకి ఓ కొలిక్కి రాలేదు. 1969లో ఒకసారి లోక్సభలో ఆమోదం పొందిన పెద్దల సభ మన్నన పొందలేక మూలన పడ్డ లోక్పాల్ 1971, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008లో దఫదఫాలుగా పార్లమెంట్ ముందుకొచ్చిన దాని ముసాయిదా ఆ గడప దాటిందే లేదు. ఇప్పుడు కూడా హడావిడి చేస్తున్న యూపీఏ ప్రభుత్వం కూడా ఇప్పటికైతే ఈ విషయాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన పాకశాల నుంచి వేడివేడిగా తెచ్చిందే కోరలు లేని జోక్పాల్ను అన్నదే తెలియనిదెవ్వరికే. ప్రస్తుతం యూపీఏ సర్కారు రాజ్యసభ ముందుకు తెచ్చిన లోక్పాల్ బిల్లు కాగితం పులి అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ప్రధానిని సైతం దాని పరిధిలోకి తెచ్చామని గప్పాలు కొట్టుకుంటున్న సోనియాసేన దొడ్డిదారిన దానికి చేయాల్సిన చేటంతా చేసేసింది. పార్లమెంట్ చర్చల్లో, స్థాయి సంఘాల రచ్చల్లో దాని స్ఫూర్తినే నీరుగార్చేశారు. నిరుడు లోక్సభలో అతి కష్టం మీద గట్టెక్కింది అనుకున్న లోక్పాల్ పెద్దల సభలో నేతల గలాభా ముందు చిన్నబోక తప్పలేదు. అప్పుడే గత్యంతరం లేక స్థాయి సంఘానికి పంపుతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి దాని కోరలు పీకడం ఎలా అని మదనపడ్డ కాంగీయులు ఇన్నాళ్లకు వారి తంత్రానికో రూపమివ్వగలిగారు. రాజ్యసభలో చర్చకు ముసాయిదా ప్రతిరూపంలో सेलेक्ट कमेटी का रिपोर्ट उन्होंने दिया, राज्यसभा में दिया। ये रिपोर्ट पे उनका कोई रिकमेंडेशन उन्होंने दिया। रिकमेंडेशन सरकार पूरा पढ़ के उसके बाद कैबिनेट में जाके हम चर्चा करके कोई अमेंडमेंट लाना जरूरी है, क्या अमेंडमेंट लाके हम संसद में पेश करके संसद में अभी ये विंटर सेशन में पास करने के लिए सरकार की तरफ हम कोशिश करूंगा। మన్మోహన్ సర్కారు ఘనంగా ప్రకటనలు చేసుకుంటూ తీసుకొస్తున్న లోక్పాల్ ముసాయిదాని ఏ ఒక్కరూ సమర్థించలేని దుస్థితి. కొత్త ప్రతిపాదనల్లో లోక్పాల్ బిల్లుతో లోకాయుక్తాల అనుబంధాన్ని తెంచేసి రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకోవాలని చెబుతున్నారు. అంటే లోక్పాల్ పరిధిలో జాతీయ స్థాయికి తప్ప రాష్ట్రాలకు మళ్లీ ఎవరి దారి వారిదే అవుతుంది. 2 ఏళ్ల కాల వ్యవధిలో రాష్ట్రాలు ఆ పని చేయాలని చెబుతున్నా వాస్తవంలో అది జరిగే పనేనా కాదా అన్నది అందరికీ తెలిసిందే. మరో కీలకాంశం సిబిఐ లోక్పాల్ పరిధిలో ఉండదని తేల్చేశారు. లోక్పాల్ సభ్యుల ప్రాతినిధ్యం విషయంలో రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లోక్పాల్ కి విడిగా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటూ ప్రతిపాదిస్తున్నా దానికే ఎన్నో మెలికలు పెట్టారు. దర్యాప్తు నివేదికలు సిబిఐ అధిపతికే అందించాలన్న మెలికతో దాని ముందరి కాళ్లకు బంధనాలు వేసేశారు. ప్రజాస్వామ్యవాదుల 43 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత తెస్తున్న లోక్పాల్ ని ఇలా పరిమితుల చట్టంలో ఇరికించడం వెనుక ఉద్దేశాలు ఎవరికి తెలియనివి కావు. మొదట్నుంచి ఎప్పుడూ జన్ లోక్పాల్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సూచనలు ఏకోసాన కనిపించలేదు. జనప్రభంజనానికి దిగిరాక తప్పని పరిస్థితుల్లోనే బిల్లు అక్కడి వరకైనా వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అన్నా ఉద్యమానికి బాసటగా జాతి యావత్తూ ఏకతాటిపైకి రావడం, కొత్త ఢిల్లీ కూసాలు కదిలే సంకేతాలు కనిపించడంతో ఏడాది క్రితం నుంచి ఎంతో వ్యూహాత్మకంగా బిల్లుని నీరుగార్చుతూ వచ్చింది కేంద్రం. 74 ఏళ్ల వయసులో మొక్కవోని దీక్షతో కేంద్రం మెడలు వంచిన అన్నా దీక్ష దక్షతకి కనీస మర్యాద కూడా దక్కనివ్వని కుతంత్రమిది. గతంలో అఖిలపక్షం భేటీ అనంతరం జన్ లోక్పాల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, అన్నీ ఆమోదించడం కుదరదన్న భావన వ్యక్తమవడం అన్నీ జన్ లోక్పాల్ కు మంగళం పాడేట్లే కనిపించాయి. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పక్షాలు కూడా అనూహ్యమైన మలుపులతో వ్యూహాత్మకంగానే ముందుకు కదిలాయి. మొదట్లో కలిసికట్టుగా జన్ లోక్పాల్ కు జై అన్న పార్టీలు 2011 అఖిలపక్షం అనంతరం తలోరాగమందుకున్నాయి. పార్లమెంటే సర్వోన్నతం, ఆ గౌరవం సంప్రదాయం అలాగే కొనసాగాలంటూ పార్టీలకు అతీతమైన కొత్త పల్లవి అందుకుని అన్నా హజారే రాజకీయ పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణిచ్చేశాయి. అప్పుడే కాంగ్రెస్ మిగతా పార్టీలకు నూరిపోసిందన్న వాదనలు జోరందుకున్నాయి. తరువాతే జన్ లోక్పాల్ పై ఒంటరి అయిన కాంగ్రెస్ కు తోడుగా అఖిలపక్షం అండ దొరికినట్లయింది. ఫలితంగానే ఎలాంటి హామీ లేకుండానే హజారేను దీక్ష విరమింపజేయడంలోనూ అది ప్రణబ్ మార్కు చాణక్యమన్న విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడు కాంగ్రెస్ మార్కు రాజకీయ చతురత రాజ్యసభలో ప్రవేశపెట్టిన ముసాయిదా రూపంలో అందరికీ తెలిసొచ్చింది. जो सुपारिश है उसको विचार करेंगे, विचार करने का बाद जरूरत होगा तो सपोर्ट करेंगे, विचार करने का बाद जरूरत होगा तो विरोध करेंगे, अमेंडमेंट देंगे। अभी तक सिलेक्ट कमेटी का रिपोर्ट हम नहीं देखे। जो आप लोग प्रधानमंत्री को पूरी तरह से इसमें रखे जाने के पक्ष में है? जरूर जरूर, सब भगवान जितना भगवान हिंदुस्तान में है, पॉलिटिकल गॉड, nobody is beyond the arm of law. Nobody is more than equal. Nobody is beyond the arm of law. ఏళ్ల లోక్పాల్ ప్రస్థానంలో 2011లో జరిగిన అఖిలపక్ష భేటీ కీలకంగా తీసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఎందుకంటే ఆ తరువాతే పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. జన్ లోక్పాల్ బిల్లులోని 40 అంశాలకు గాను 26 అంశాలపై పూర్తి స్థాయిలో 7పై స్థూలంగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కానీ ప్రధాని, సిబిఐ వంటి వాటి విషయంలో ఎటూ తేలక అన్నా మూడోసారి నిరాహార దీక్షకి కూర్చోవాల్సొచ్చింది. ఆ క్రమంలోనే విలాస్రావు అన్నాతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో హజారే నేరుగా చర్చించడం అదే తొలిసారి. ఆ సందర్భంలో పరస్పర వైరుధ్యాలపై లోక్సభలో తక్షణమే చర్చించాలని అన్నా సూచించారు. కానీ ప్రణబ్ చాణక్యంతో అప్పటికీ ఆ గండాన్ని చాలా తేలిగ్గా గట్టెక్కేసిందే అధికార యూపీఏ. నిజానికి బలమైన లోక్పాల్ బిల్లు నేపథ్యం, దాని ఆవశ్యకత గురించి ఏ ఒక్కరికీ ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలు, కామన్వెల్త్ నుంచి 2G, బొగ్గు కుంభకోణం వరకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీతో విసిగి వేసారిన జనం కోరుకుంటున్న మార్పుకు అదో చిరునామా. తప్పు చేస్తే చాలు, సాధారణ ఉద్యోగి నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరిని బోనెక్కించే వజ్రాయుధం. అంతటి ప్రాధాన్యం గల బిల్లుపై ముసురుకున్న వివాదానికి ఏకైక కారణం ముసాయిదా రూపకల్పనపై యూపీఏ ఏకపక్ష వైఖరి. అన్నా హజారే బృందం చేసిన 40 సూచనల్లో 34ంటికి ముసాయిదాల్లో స్థానం కల్పించామని గొప్పపోతున్న యూపీఏ పెద్దలు అసలు విషయాల్ని మరుగున పడేయడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేని విషయం. ఇప్పటికే లోక్పాల్ తుది రూపుపై పౌర సమాజం ప్రతిపాదనలు, యూపీఏ లోక్పాల్ రూపురేఖల్లో ఎన్నో వ్యత్యాసాలు. ముసాయిదా ప్రకారం చూస్తే చైర్పర్సన్ సహా 9 మంది సభ్యులతో కూడిన లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రధాని నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆ వ్యవస్థలో లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు, సీనియర్ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ముందస్తు అనుమతి లేకుండా కేంద్ర మంత్రులు సహా గ్రూప్ ఏ, ఆ పై స్థాయి అధికారుల్ని సైతం విచారించే అధికారం లోక్పాల్కుంటుంది. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఏ బోర్డు, కార్పొరేషన్, ప్రాధికార సంస్థ, కంపెనీ, సొసైటీ,
ట్రస్ట్, స్వతంత్ర సంస్థల సభ్యులు, అధ్యక్షులు, అధికారులనైనా లోక్పాల్ విచారించొచ్చు. కేంద్రం పూర్తిగా, పాక్షికంగా నిధులు అందించే సంస్థలు కూడా లోక్పాల్ పరిధిలోకొస్తాయి.